హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మీరు ఎంతగానో అడిగారు కదండి, చాలా మంది అయితే అడిగారు ఈరోజు వెయిట్ లాస్కి ప్రిపేర్ చేసే పొడి మాకు లాంగ్ వీడియో పెట్టండి అక్క అన్నారు. నేనైతే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. చూసారా, మాకు ఆల్రెడీ పొడి ఉందండి. నేనైతే మరి 50 గ్రామ్స్ అంటే 50 గ్రాములు అన్నీ తీసుకొచ్చాను. ఇంకా ఇందులో చెక్క చూసారా, వాము 50 గ్రాములు, నల్ల జీలకర్ర, ఇది నల్ల జీలకర్ర అండి, మెంతులు, సోంపు. ఓకేనా, మీకోసమని ఈరోజు లాంగ్ వీడియో చేయడానికి ఇలా చేశానండి. ఇంతకుముందు అయితే చేసి పెట్టుకున్న పొడి నేను ప్రిపేర్ చేసి, చాలామంది సిస్టర్స్ అయితే అడగడం మేరకు నేనైతే ఈరోజు చేస్తున్నాను. అందరూ కూడా చూసేసేయండి. ఇలా అన్నీ దూరగా వేయించుకోవాలి. సపరేట్ వేయించుకున్నా సరే, అన్నీ కలిపి వేయించుకున్నా కూడా ఓకే. చాలా వెయిట్ లాస్ అనేది చాలా తక్కువ, అంటే తక్కువ టైంలో ఎక్కువ వెయిట్ లాస్ అవుతారండి. ఇలా అన్నీ దూరగా వేయించుకోవాలి. వెయిట్ తగ్గడానికి చాలా మంచి పొడి అంటారు నాకు తెలిసినంత వరకు. మా వాళ్ళకి యూజ్ చేసిన తర్వాతనే నేనైతే మేము ముందరికి తీసుకొచ్చాను. అందరు కూడా తప్పనిసరిగా వాడాలని చూస్తున్నాను. చాలా తక్కువ టైంలో వెయిట్ అయితే తగ్గుతారండి. అందరు కూడా మిస్ అవ్వకండి. ఇలా ఒకటి సపరేట్ వేయించానండి. ఇంకా జీలకర్ర చూసారా, నల్ల జీలకర్ర, సోంపు, వాము చూసారా, అన్నీ ఇలా కలిపేసి దూరగా వేయించాలి. వేయించితే ఆ ఫ్లేవరే మారిపోతుందండి. మెంతులు కానీ చాలా మంచిది, అంటే హెయిర్ ఫాల్ కాదు. చూసారా, ఇవి వేపుతుంటేనే స్మెల్ ఎంత బాగా వస్తుంది చూడండి. అసలు స్మెల్ అనేది అంత బాగా వచ్చేస్తుంది. ఇలా దూరగా వేయించుకోవాలండి, మరి మాడిపోనీయకూడదు. వేగిపోయాయి ఆల్రెడీ. అదిగో స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. చెక్క 1-2 ప్యాకెట్లే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు, చేదు అనిపిస్తుంది. ఇలా ఎక్కువ హీట్ చేయనివ్వకూడదండి. ఇలా అంతా ఇలా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి అండి. ఇలా వేపుకున్న తర్వాత చూసారా ఎంత స్మెల్ వస్తుంది, ఆ ఫ్లేవర్ అసలు చాలా స్మెల్ అనేది బాగా వస్తుంది. దూరగా వేయించుకోవాలండి. ఇలా అన్నీ స్మెల్ చూసారు ఎంత బాగా వస్తుంది. ఇలా అంతా చల్లారుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. కాసేపు చల్లారనివ్వాలి. ఇలా 10 మినిట్స్ అట్లా చల్లారనివ్వాలి. ఎక్కువ చల్లారనిస్తే మరి మనకి మెత్తగా పొడిలా కాదండి. ఇలా చల్లారిన తర్వాత అంతా ఒకటేసారి కాకుండా సగం పోసేసి అన్నీ మిక్స్ పట్టాల. మెత్తగా పొడి అంటే చాలా మెత్తగా అనిపించేలాగా మిక్స్ పట్టేసేయాలి. చూడండి, ఇలా మెత్తటి పొడిలాగా చూసారు ఎంత మెత్తగా అంటే, అదిగో ఇలా మిక్స్ పట్టేసుకోవాలి. కొంచెం హీట్ ఉన్నప్పుడే పట్టుకుంటే చాలా మెత్తగా వస్తుంది. లేకుంటే ఆరిపోతే అంటే ఉడకలు మాదిరిగా వస్తుందండి. కొంచెం అవి మొత్తం హీట్గా అంటే వేడిగా ఉన్నప్పుడే మిక్స్ పట్టేసుకోవాలి. చూసారా, ఇలా కొంచెం ఇంకా చల్లగైన తర్వాత స్టోరేజ్ చేసుకోవాలి. అంటే బాక్స్లో కానీ లేకుంటే గాజుది ఉంటే మీకు దగ్గరలో గాజు దాంట్లో కూడా వేసుకోవచ్చు. ఇట్లా ఆరబెట్టుకోవాలి మొత్తము. చూసారా ఎంత ఫ్లేవర్ ఎంత బాగా అనిపిస్తుంది. మొత్తం ఇలా చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చిన తర్వాత మనం స్టోరేజ్ చేసేసుకోవాలి. ఎంతో ఇంకా రుచికరంగా అనిపిస్తుందండి. చూసారా ఎంత బాగా అనిపిస్తుంది, చాలా స్మెల్ వస్తుంది. చాలా తక్కువ టైంలో ఎక్కువ వెయిట్ లాస్ అని చెప్పను, నిదానంగా అయితే తగ్గుతారండి. ప్రతి ఒక్కరు కూడా వాడండి. ఇలా చేసిన తర్వాత డైలీ ఒక 1/2 లీటర్లో కానీ అంటే చిన్న గ్లాస్లో ఒక హీట్ చేసుకొని వాటర్ని చూపిస్తాను మీకు. ఇదిగో చూడండి,
ఇలా స్పూను 1 టేబుల్ స్పూను. నేను డైలీ 2 స్పూన్స్ వాడతా, మీరు కొత్త కాబట్టి స్పూన్నర ఇలా వేసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత వాటర్ వేసేసుకోండి. వాటర్ని ఇలా పోసేసి బాగా కలిపేసి, దీని ప్రాసెస్ ఏమిటంటే అండి, ఇప్పుడు మనం బ్రష్ వేసే లోపల స్నానం కానీ మనం ఏమైనా పనులు ఉంటే మాత్రం ఇలా వాటర్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇది ఇలా కలిపి పెట్టి ఒక 10 మినిట్స్ చూసారా, కలిపేసరికి ఇలా వాటర్లో కలిసిపోవాలి. చూడండి ఎలా కలిసిపోయిందో. ఇలా వాటర్లో మొత్తం కలిసిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ అలానే పెట్టాలి. అంటే ఆ వాటర్లో ఆ పౌడర్ మొత్తం పట్టుకోవాలి. మనం బ్రష్ కానీ మనం ఏమైనా పనులు ఉంటే చూసుకోవచ్చు. తర్వాత అది తాగాలండి. మార్నింగ్ టీ తాగకూడదు, టీ తాగకముందే మార్నింగ్ తాగేసాలి. కానీ ఒక అలవాటు అయితే పెట్టుకోండి, 5:30 లోపల 5:30-6 లోపల హీట్ వాటర్ 1 లీటరు తాగేసేయండి. తర్వాత తాగండి, ఖచ్చితంగా అయితే వెయిట్ లాస్ అవుతారు. కంటిన్యూగా 1 మంత్ అయితే వాడాల్సిందండి. మనం మధ్యలో వాడుతూ ఆఫ్ చేస్తే మాత్రం అసలు తగ్గారు. ఖచ్చితంగా 1 మంత్ అయితే యూజ్ చేయండి, చాలా చాలా అంటే తగ్గుతారు. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే చిన్న లైక్, సబ్స్క్రైబ్, మరి కామెంట్ కూడా పెట్టండి నచ్చిందో లేదు. ఈ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా చేయండి, ఖచ్చితంగా తగ్గుతారు. బాయ్ మరి.